ఎందుకు అక్కడికి ఉంచింది ఇదే అక్కడి నుంచి వెళ్ళలేము. ఇదే అన్నదానంకి వెళ్ళే దారి. ఇప్పటిదాకా మేము చూపించాను కదా, అదే అన్న సత్రం. అది అప్పుడు మనం నైట్ వెళ్ళిన దారి, ఇప్పుడు మార్నింగ్ టైం ఇది. అప్పుడు మనకు ఇది లేకుండే. చూడండి, ఇట్లా మనకు టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని ఇట్లా లైన్లో కూర్చోవాలి. ఒక 10 to 15 minutes లోపల మనకు ఫుడ్ హాల్లోకి వెళ్ళిపోతాం. మనము లైన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ 10 to 15 minutes అంతే. మనం లైన్లోకి వెళ్ళిపోతున్నాం అనుకో, 10 నిమిషాల లోపల మనము భోజనం హాల్లోకి వెళ్ళిపోతాం. ఇలా దారిలో మనకు టోకెన్ స్కానింగ్ చేస్తారు. టోకెన్ స్కానింగ్ తర్వాత మనము ఫుడ్ హాల్లోకి వెళ్ళొచ్చు. ఓకే, చూడండి స్కానింగ్. చూడండి, అలా పైకి వచ్చిన తర్వాత అన్నప్రసాదం హాల్ వస్తుంది. చూడండి, ఇదే అన్నప్రసాదం హాల్. ఫ్రీ ఫుడ్, ఫ్రీ భోజనం, ప్రతి ఒక్కటి ఫ్రీ ఇక్కడ. ఇక్కడ డైలీ ఒక 50,000 మంది నుంచి 1,00,000 మంది వరకు భోజనం పెడతారు ఇక్కడ. పబ్లిక్ చాలా వస్తుంది ఇక్కడ కూడా. మనకు సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో అదే సదుపాయంతో ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి అదే విధంగా ఉంటుంది. చూడండి, ఇదే ఫుడ్. చూడండి, ఒక కర్రీ, ఒక పప్పు, ఒక ఫ్రై, స్వీట్. చూడండి, అన్నదానం నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా విశాలమైన ప్లేస్ ఇక్కడ. ఇక్కడ కూర్చొని కొంచెం సేపు సేద తీరి అలా చూడండి, చిన్న చిన్న చిలుకలు, పావురాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకొని మనం ఎగ్జిట్ కావచ్చు. ఇదే ఈ అన్నక్షేత్రం యొక్క సమాచారం.